సో ఫస్ట్ రౌండ్ లో నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను అనమాట, మీరు కొంచెం క్రేజీగా ఆన్సర్ చెప్పాలన్నమాట. చెప్పేస్తారా? తగ్గేదేలో రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, మంచి మంచి కట్టుబాట్లని ఎప్పుడు అంటాం? ఇదిగో మంచి మంచి కట్టుబాట్లు. వెన్నెల. మంచి మంచి కట్టుబాట్లని మనం ఎప్పుడు అంటాం? ఒకేసారి 10 మందిని లవ్ చేయకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని లవ్ చేసినప్పుడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎంతమంది లవ్ చేస్తావమ్మా? ఎంతమందినైనా. నా పేరు వరుణ్. మంచి మంచి కట్టుబాట్లు అని ఎప్పుడు అనిపిస్తుంది? రోజు చిరిగిపోయిన బట్టలు కట్టుకుని చీరల గురించి గొప్పలు చెప్పినప్పుడు అమ్మాయిలు. ప్రతిరోజు చికెన్ తిని శనివారం చికెన్ తిన్నప్పుడు. వచ్చిందండి వయ్యారి. శ్రీకాంత్. మంచి మంచి కట్టుబాట్లని మనకి ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్లికి ముందు మా మావతో కలిసి సిట్టింగ్ వేసినప్పుడు. ఏం చెప్పావురా? నవిత. మంచి మంచి కట్టుబాట్లని ఎప్పుడు అనిపిస్తుంది? అర్ధరాత్రి అయినా ఇంట్లో అడిగితే అన్నయ్య అని చాట్ చేసినప్పుడు. ఓహో, మీ ఇంట్లో అడిగితే ఎంతమంది చేసిన ఇంకా అన్నయ్య అంటావేమో. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ముందుంది ముసళ్ళ పండుగ అని ఎప్పుడు అంటాం? ముత్యం. ముత్యం. ఆని ముత్యమా స్వాతి ముత్యమా? ముందుంది ముసళ్ళ పండుగ అని ఎప్పుడు అంటాం? సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఒక పండుగ కూడా లేనప్పుడు ముందుంది ముసలి పండుగ అని అంటాం. ఫస్ట్ టైం లవ్ లో పడినప్పుడు అంటాం. అంటే ఫస్ట్ టైం లవ్ లో పడ్డప్పుడు ఎందుకు అంటాం? ఫస్ట్ టైం పడ్డారు కాబట్టి. పంచింగ్ పలక్నామాకే పంచా. ప్రీతి. అది నా పిల్లరా. అది నా పిల్ల. ముందుంది ముసళ్ళ పండుగ అని ఎప్పుడు అంటాం? ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే ముందు. ఎందుకు నీకు ముందుంది ముసళ్ళ పండుగ అనిపిస్తుంది? అంటే సరిగ్గా రాయం కదా. అంతే కదా. అంతే కదా. అబ్బో, నీ బ్యాచ్ రా, నీ బ్యాచ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చెయ్యొచ్చు గానీ అది చెయ్యకూడదు అని ఎప్పుడు అంటాం? నిన్ను చూసినప్పుడు. నీ పేరు? సౌమ్య. సౌమ్య. ఆహా, ఎంత సౌమ్యంగా చెప్పావో. సో చెయ్యొచ్చు గానీ అది చేయకూడదు అని ఎప్పుడు అంటాం? సినిమా చూడకుండా మూవీకి రివ్యూ ఇచ్చినప్పుడు. సో చూడకుండానే ముందు రివ్యూ ఇచ్చేస్తాం మనం. ఒకసారి రివ్యూ చెప్పాము, ఏం చెప్తావు? సో మీరు లోపల నుంచి వస్తున్నారంటే థియేటర్ నుంచి వస్తున్నారు కదా. అవును. సినిమా చూసే ఉంటారో, బుధవారం సినిమా అదిరిపోయింటారు కదా. ఒకసారి రివ్యూ చెప్పండి, ఏం చెప్తారు? చెత్తలా ఉంది. చెత్తలా ఉందా? నీకేమి నచ్చలేదు అందులో? హీరో నచ్చలేదు. హీరో నచ్చలేదా? అసలు సినిమా చూసే టికెట్ ఏది? టికెట్ ఏది? చూడలేదు. చూడలేదా? ఏంటండి అరాచకం? అలా ఎలా చెప్తారు? ఇప్పుడు సినిమా చూడకుండా మీరు అలా ఎలా చెప్తారు? అంటే అందరూ చెప్తారు కదా. అందరూ చెప్పడం ఏంటి? మీరు ఎందుకు చెప్తారు అన్నాను. మీరు నీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. చెయ్యొచ్చు గాని అతి చేయకూడదు అని ఎప్పుడు అనిపిస్తుంది? చేతిలో రూపాయలు అయినప్పుడు, గోవా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు. ఓహో